మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాలను నిలిచిన మహానేత అని పార్టీ నేతలు కొనియాడారు. ఫోటోనా రావాలి మోహన్ రెడ్డి అన్న రావాలి. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం పూర్తి, రోడ్ల అభివృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఢిల్లీలో జరిగిన భేటీలో ప్రధాని మంత్రి మోదీ ఏపీ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారన్నారు. బీజేపీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో కార్యవర్గ సమావేశం నిర్వహించుకోలేకపోయాం కనుక ఆ సందర్భంలో వెంటనే రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాలు పెట్టేయమని చెప్పి మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ విస్తృత కార్యవర్గ సమావేశం అంటే మండల స్థాయి దగ్గర పై నాయకులందరూ ఇవాళ దగ్గర 2500 మంది ఇవాళ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. వారందరినీ కూడా మేము డిజిటల్గా రిజిస్టర్ చేశాము. అందుకనే మాకు సంఖ్య కూడా బాగా సరిగ్గా తెలిసినటువంటి నేపథ్యం. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో మూడవసారి తిరిగి వారికి ప్రధాని అయ్యేటువంటి అవకాశం దేశ ప్రజలు ఇచ్చారు కనుక ఇది మోడీ గ్యారంటీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం కనుక ప్రజలకి ప్రధానంగా ధన్యవాదాలు. దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఏదైతే కూటమిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రజల ముందుకు వచ్చాయో కాలంగా ప్రజా కంటక పాలనని ప్రజలు చవిచూసినటువంటి సందర్భంలో ఆ నేపథ్యంలో సుపరిపాలన ఇచ్చేటువంటి సత్తా, చతురత ఈ యొక్క కూటమికి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ మరి ఈ కూటమిని వనపర్తి జిల్లా కేంద్రంలో రాజు చౌరస్తానందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాజు చౌరస్తానందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి పాల్గొని రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి కావడం జరిగింది మొదటిసారి అనే మాట నేను మనవి చేస్తూ, ఆ రోజు వారు చేసినటువంటి కార్యక్రమాలు మన మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ఒక పేద జిల్లా, తెలంగాణ ప్రాంతంలోనే పెద్ద జిల్లా, అలాంటి జిల్లాలో 3 సంవత్సరాలు కరువు వస్తే 1 సంవత్సరం వర్షాలు పడుతూ ఉన్నాయి. త్రాగునీటి కూడా ఇబ్బందిగా ఉండి బోర్లను నిండిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము కూడా తెలంగాణ పేరిట, తెలంగాణ ఉద్యమం పేరిట ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నింటినీ మన నదులు తుంగభద్ర కానీ, కృష్ణ కానీ నీళ్లు కుండల్లో, బిందెల్లో నింపుకొని మనకు అలంపూర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వరకు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది అనే మాట కూడా మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా రాజశేఖర రెడ్డి గారు ఆ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలు చూసి ఇవాళ తెలంగాణకు అతిగా ప్రజలు కోరుతుంది. పెండింగ్లో ఉండే సాగునీటి ప్రాజెక్టు మనం పూర్తి చేస్తేనే ఈ తెలంగాణ ఉద్యమానికి అడ్డుకట్ట వేయగలుగుతాం, లేకపోతే దీన్ని ఎవరో ఆపలేమనే ఉద్దేశంతో మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఎక్కువగా తెలంగాణ ఉద్యమ కాంక్ష ఉంది అనేటువంటి భావంతో వారి అధికారంలోకి వస్తూనే ఒకటే రోజు మిగతా మిత్రులు చెప్పినట్టుగా 7,000 కోట్లు వారు కేటాయించి 4 ప్రాజెక్టులు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో పూర్తి అయ్యే విధంగా వారి చర్య కూడా తీసుకోవడం జరిగింది. ఇలా వారి పుణ్యమానే
ఇలా మనం పచ్చగా పంటలు పండించుకుంటూ ఉన్నాం, చక్కగా మంచినీళ్ళు తాగుతూ ఉన్నాం. ఈరోజు వలసలు తగ్గినాయి, తిరుగు వలసలు మొదలైనాయి మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు అనేటువంటి మాటని మనం చేస్తున్నాను. అదే పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టినారు పోయిన ప్రభుత్వంలో. కేంద్రం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సైతం తమ ప్రభుత్వం అందించినట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్డీఏ పోలవరంపై కట్టుబడి ఉందన్నారు. మౌలిక సదుపాయాల గురించి సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా జీజీహెచ్ల మీద వీటి మీద పెట్టకుండా, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంచకుండా, అప్గ్రేడ్ చేయకుండా హాస్పిటల్ని అన్ని హాస్పిటల్ చూస్తుంటే ఇటీవల తిరుపతి తిరగకపోతే ఎప్పుడో కాలం చెల్లిన ఎక్స్రే మిషన్లే ఉంటున్నాయి. అక్కడ ఓపీఎమో ప్రతిరోజు ఎక్స్రే మిషన్ తీసుకోవడానికి సగటున 1000 మంది వస్తున్నారు. ఆ మిషన్లు పనిచేయడం లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అంటే ఎక్కడ కూడా వాటిని దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. ఆర్భాటంగా కొన్ని చేసి విలేజ్ హెల్త్ క్లినిక్, అది కూడా కేంద్రంలో ఆరోగ్య మందిర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కింద నిధులు ఇస్తుంటే దాన్ని ఎన్ఆర్ఈజీఎస్కి లింక్ చేసి దాని భవనాలు మాత్రం నిర్మించి అప్పటికే వ్యవస్థ సబ్ సెంటర్స్లో ఉంటున్న వ్యవస్థకు ప్యారలల్ వ్యవస్థను తీసుకొచ్చి సబ్ సెంటర్లో ఉంటున్న ఏఎన్ఎంలను ఏం పట్టించుకోకుండా కొత్తగా ఏఎన్ఎం తీసుకొని వాళ్ళని వదిలేశారు. వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళని ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం అని చెప్పి ఎక్కడ చూసినా వాళ్ళ బయటకు వెళ్తే పరిస్థితి, ఎక్కడ చూసినా అర్జీలు పట్టుకొని వస్తున్నారు, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు. ఏమంటే ఇదే సమస్యలు. అయితే వీటి మీద సమీక్ష చేస్తున్నాం. రేపు కూడా ముఖ్యమంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష ఉంది. వీటిలో తర్వాత మీరు అన్నట్టుగా ప్రతి జీజీహెచ్లో మౌలిక సదుపాయాల కల్పన, తర్వాత ఖాళీలు చూడడం ఉన్నాయి. అనేక చోట్ల సరైన వైద్య సిబ్బంది, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ దొరకట్లేదు. అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి జీజీహెచ్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ నుంచి, ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి, కామన్ సిహెచ్సి దగ్గర నుంచి పిఎస్సి దాకా ప్రతి చోట వెళ్ళడం, దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. లోటుపాట్లన్నీ చూసుకుంటున్నాం. అయితే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆరోగ్యశ్రీలోనే దాదాపు వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తా నందు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈనాటికి ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎప్పుడు ప్రజల గుండెల్లోనే ఉండే నాయకుడని ఆయన కొనియాడారు. అందరు పోతే ఫోటో కూడా కనపడతలేదు. ఒకరొకరు వాడు వీడియో తీస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధిద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధిద్దాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారికి బట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు బట్టికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని బట్టి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బారు, సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి మంగళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కళ్యాణంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు భారీ గ్రేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధువర్క ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధువర్క ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి సమర్పయామి. ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ
గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి బైక్పై పలు రహదారులను స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. T20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి సిరాజ్ బహుకరించారు.